కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలము బిచ్కుంద మండల బీజేపీ అధ్యక్షుడు విష్ణు దగ్గర ఉన్నాం మేము. బీజేపీ హయాంలో ఏమేమి వర్క్ నడుస్తున్నాయి, ఎట్లా ఉన్నదని. అందరికీ జై శ్రీరామ్. నా పేరు చెట్పల్లి విష్ణు. నేను బిచ్కుంద బీజేపీ మండల అధ్యక్షునిగా పనిచేస్తున్నాను భారతీయ జనతా పార్టీలో. ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ గారి ప్రభుత్వం 255 స్కీములతో ప్రజా సంక్షేమానికి లోబడి ప్రజలే తన కుటుంబం అనుకుంటూ 16 గంటలు పనిచేస్తూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ. వారికి ధన్యవాదములు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని చెప్పేసి 3 నెలల రేషన్ను ఒకేసారి ప్రజలకు అందజేస్తున్నారు మోడీ గారు. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, నీచ నికృష్టమైన ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేషన్ బియ్యాన్ని మేమే ఇస్తున్నాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకోకుండా వారి క్రెడిట్ కొట్టేస్తున్నారు. ఇది చాలా దారుణమైన వ్యవహారం. మోడీ గారు వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని 3 నెలల బియ్యాన్ని ఇస్తున్నారు. ఆయన దొడ్డు బియ్యం పోషకాలతో కూడిన బియ్యాన్ని ఇస్తే ఈయన నేను సన్న బియ్యం ఇస్తున్నాను చెప్పుకొస్తుండు. సన్న బియ్యంలో నూకలు కలుపుతూ 50% సన్న బియ్యం 50% నూకలు కలుపుతూ ఈరోజు ప్రజలను మోసగిస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేయకు, అభివృద్ధి చేయి, ప్రజల సంక్షేమం కోరుకు. అంతేగాని మోడీ గారు ప్రధానమంత్రి సంక్షేమం కోరి 3 నెలల రేషన్ బియ్యం ఇస్తే నేను సన్న బియ్యం ఇస్తున్నాను చెప్పుకోవాల్సిన ₹1 ప్రజల వద్ద నుంచి ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీ రేషన్ ఇస్తున్నావు మోడీ గారు. నువ్వు ₹1 ₹2 యాడ్ చేసుకొని సొమ్ము చేసుకుంటున్నావు. ₹1 కూడా తీసుకోకుండా ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, మనం ఇప్పుడు జుక్కల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మనకి ఇటు కర్ణాటక అటు మహారాష్ట్ర దగ్గరలోనే వాళ్ళకి అడగండి, ₹1 తీసుకోకుండా ఈరోజు దొడ్డు బియ్యాన్ని పోషకాలతో కూడిన బియ్యాన్ని ఇస్తే వీళ్ళు నూకలు కలుపుతూ దాన్ని కూడా వ్యాపారం చేస్తూ పైసలు సొమ్ము చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజు నూకలు కలుపుతూ 50% నూకలు 50% సన్న బియ్యాన్ని ప్రజలకు ఇస్తూ ఆయన దొడ్డు బియ్యం ఇస్తే నేను సన్న బియ్యం ఇస్తున్నాను చెప్తున్నా. సిగ్గున్నా రేవంత్ రెడ్డి నీకు నీ ప్రభుత్వానికి కొంత సిద్ధి లేదు, ఏం ప్రభుత్వం ఇది. అంతేకాకుండా ఈరోజు మోడీ గారు 255 స్కీములు తీసుకొచ్చి ఈరోజు ఎంతో సుపరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టి ప్రజలకు ప్రొసీడింగ్ ఆర్డర్సే ఇస్తున్నారు, కానీ ఎవరి అకౌంట్లో ఇప్పటి వరకు డబ్బులు వేయలేదు, డబ్బులు వేయరు కూడా. నేను చెప్తున్నా, బిచ్చుకున్న బీజేపీ మండల ప్రెసిడెంట్గా నేను చెప్తున్నా, ఎవరికి కూడా డబ్బులు రావు. మీరు వాళ్ళు ఇస్తారని ఆశతో అప్పులు తెచ్చి ఇల్లు కట్టకండి అన్న. ఖచ్చితంగా ఇవన్నీ ఇల్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే. అన్ని రాష్ట్రాలకు, మన రాష్ట్రానికే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. ఆ ఇళ్లకు వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్రం నుంచి ₹1 ఇయ్యమని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. కావున అందరూ జాగ్రత్తగా ఉండి వీళ్ళు డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఖాతాలో డబ్బులు ఉండాలి. వీళ్ళు మొన్ననే చెప్పారు డబ్బులు లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు. ఏ బ్యాంకు పోయినా మాకు దొంగ లెక్క చూస్తారు, మాకు ఎక్కడ అప్పు పుడతలేదు, ఎవరు నమ్మతలేరు అని అంత క్లారిటీగా చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. కావున మీరు ఆలోచించి ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ఆర్డర్ వచ్చిన వాళ్ళు డబ్బులు పడితేనే మీరు పని స్టార్ట్ చేసుకోవాలి. అప్పులు తెచ్చి అప్పుల పాలు కావద్దని కోరుకుంటున్నాను. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే మొన్న ఆయన నోటి ద్వారా చెప్పడం జరిగింది. ఏమని, నేను చదివింది బీజేపీ స్కూల్లో, నేను కాలేజ్ చేసింది టీడీపీలో, నేను జాబ్ చేసింది రాహుల్ గాంధీ దగ్గర అని చెప్పేసి. దీని ద్వారా అందరికీ స్పష్టమైంది ఆయన చేతిలో కూడా ఏం లేదు. మంచి స్కూల్లో చదివి మంచి కాలేజీలో నేర్చుకున్నాడు, కానీ జాబ్ మాత్రం ఎలాంటి విజ్ఞాత ప్రజల సంక్షేమం కోరని వ్యక్తి దగ్గర చేస్తున్నాననేసి ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. కావున రేవంత్ రెడ్డి గారు మీరు బాధపడుతారు, మేము కూడా మీకు సానుభూతి చూపిస్తాం. ఎందుకంటే మీరు మంచి స్కూల్లో చదివారు, మంచి కాలేజీలో నేర్చుకున్నారు. మా కాలేజీకి మేము తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా ఆ యొక్క జాబ్ చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి నేను దింపేస్తాం, నీ గద్దె దింపేస్తాం, నీ ఖచ్చితంగా నిన్ను అక్కడి నుంచి తరిమి కొట్టే వరకు మేము నీ ఎన్నుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి